సూపర్ 6 సూపర్ హిట్ చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. థాంక్యూ సీఎం సార్ అంటూ కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక సీఎం చంద్రబాబేనంటున్న ఎమ్మెల్యే శ్యాంబాబుతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను దశలవారీగా అమలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పత్తికొండ పబ్లిక్ ధన్యవాదాలు తెలుపుతూ టీటీడీ కళ్యాణ మండపం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కూడా పెద్ద ఎత్తున భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఉన్నారు. ఎంత మాట చెప్పండి సార్. సూపర్ 6 సూపర్ హిట్ పథకాలపై ప్రజలు ఏమంటారు? బ్రహ్మాండంగా మీరందరూ చూస్తున్నారు. మహిళలు స్వచ్ఛందంగా ఇంతమంది తరలివచ్చి మాకు సూపర్ 6 ఏదైతే ప్రోగ్రాం చెప్పారో అది కంప్లీట్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఒకటి మిగిలింది, అది కూడా కంప్లీట్ చేసుకుంటారని మాకు నమ్మకం ఉందని చెప్పి మహిళలందరూ రావడము, వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. మాకు ఈరోజు పత్తికొండలో చాలా ర్యాలీలు చేశాము, చాలా ప్రోగ్రాంలు పెట్టాము. కానీ మహిళలతో ఇట్లాంటి ర్యాలీ చేయడం అనేది ఆ మహిళలకు ఈరోజు ఘనత అంతా మహిళలకే పోతాయి. ఎందుకంటే మాక్సిమం మన స్టేట్ లో ఏదైతే లబ్ధి దొరుకుతుందో ఆడవాళ్ళకే చాలా మటుకు లబ్ధి దొరుకుతుంది. ఆడవాళ్ళు రోడ్డు పైనకి వచ్చి మాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు న్యాయం చేశారని చెప్పి వాళ్ళు హర్షం వ్యక్తిస్తున్న రోజు ఇది. మాకు చాలా ఆనందంగా ఉంది. పత్తికొండలో ఎల్లప్పుడూ కూడా జరగలేదు ఇలాంటిది, ఫ్యూచర్ లో కూడా జరుగుతుందో జరగదో అని మాకు డౌట్. కానీ ఈ రోజు ఒక 8,000 మంది ఆడవాళ్ళు రావడం అనేది చంద్రబాబు నాయుడు గారి పైన ప్రశంసలు కురిపిస్తుంటే మాకు సంతోషం తట్టుకోలేకపోతున్నామండి. కొంతమంది వైసీపీ వాళ్ళు కొన్ని విధాలుగా ఈ దీనిపైన కూడా విష ప్రచారం చేస్తున్నారు సార్. ఏం చెప్తారు? వాళ్ళ పని అది. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే చెప్పారో సగానికి సగం కొరతలు చేసుకుంటా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టారు. కానీ మేము మాట తప్పకుండా మెడవ తిప్పకుండా కంపల్సరీ ఏదైతే చెప్పామో ఆ ప్రోగ్రాంలు మేము కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాము. అందుకోసం వాళ్ళకి పొట్టగాలి లేనిపోని తిక్క ప్రచారాలు చేస్తున్నారు. కానీ ప్రజలు మాతో పాటు ఉన్నారు, మహిళలు ముఖ్యంగా మాతో పాటు ఉన్నారు. మహిళలు ఉండేదాకా మా గవర్నమెంట్ కి ఎలాంటి కూడా ఇబ్బంది లేదు. రాబోయేది కూడా తెలుగుదేశం గవర్నమెంట్ అని ఈ రోజు మేము కళాఖండిగా చెప్పగలుగుతున్నాం. మొత్తం మీద చూసుకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం కూడా సూపర్ 6 పథకాలను కూడా విడతల వారీగా అమలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఏదైతే దాదాపుగా 8,000 మంది మహిళలు వచ్చి ఇక్కడ ర్యాలీలో పాల్గొని బహిరంగ సభలో కూడా ఏదైతే పాల్గొనడం ఇదొక చరిత్ర అని కూడా ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా మహిళలందరూ కూడా కూటమి ప్రభుత్వంతోనే ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పత్తికొండ నుంచి.